హలో ఎవ్రీవన్, అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ టు N9 ప్రాపర్టీస్. ఈరోజు మనం వచ్చేసరికి ఒక అందమైన G+1 హౌస్ విత్ 80% బ్యాంక్ లోన్తో వచ్చే హౌస్ని ఎక్స్ప్లోర్ చేయడానికి ఇంజాపూర్ అనే ఏరియాలో ఉన్నామండి. ఇది వచ్చేసరికి ఒక HMDA లేఅవుట్లో కట్టిన హౌస్ అనమాట. మన చుట్టుపక్కల చూసుకుంటే హౌసెస్ అయితే అవుతున్నాయి. మీరు క్లియర్గా చూడొచ్చు. చాలా మంచి బ్యూటిఫుల్ లొకేషన్లో ఉన్న హౌస్ అండి ఇది. ఇంజాపూర్ అకాడమిక్ హైట్స్ స్కూల్కి దగ్గరలో ఉన్న లేఅవుట్లో కట్టిన హౌస్ అనమాట ఇది. ఈ లేఅవుట్లో మనకి ఒకే బిల్డర్కి సంబంధించిన 2 హౌసెస్ అయితే ఉన్నాయి. ఆల్రెడీ మనం హౌస్ 1 అయితే షూట్ అయిపోయింది. నేను ఆల్రెడీ పోస్ట్ చేయడం జరిగిందనమాట. ఇది హౌస్కి సంబంధించిన 2 అనమాట. దీని యొక్క అన్ని డీటెయిల్స్ అయితే ఈ వీడియోలో అయితే కవర్ చేస్తాను. మీకు ఈ ఏరియాలో వచ్చేసరికి మీకు BT రోడ్స్తో పాటు ఎలక్ట్రిసిటీ కనెక్టివిటీ, చిల్డ్రన్స్ ప్లే ఏరియా, పార్క్ కూడా మీకు క్లియర్ కట్గా చూసుకోవచ్చు. నా వేలు చివరన ఉన్నది అది పార్క్ అండి. అన్ని ఎమ్యూనిటీస్తో అయితే ఉన్నాయన్నమాట. ఈ హౌస్ కూడా మీకు చాలా బ్యూటిఫుల్ హౌస్ అండి. 150 గజాల్లో కట్టిన హౌస్, చాలా స్పేసియస్ హౌస్. 100% వాస్తు ప్రకారంగా అయితే ఈ హౌస్ అనేది కన్స్ట్రక్ట్ చేయడం జరిగింది. ఈ హౌస్ యొక్క అన్ని డీటెయిల్స్ ఈచ్ పిన్ టు పిన్ నేను ఈ వీడియోలో కవర్ చేస్తాను. ఇప్పటివరకు వీడియోని లైక్ చేయకపోతే లైక్ చేయండి. అలాగే మీ ఏరియాలో మీకు ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి ఎవరికైనా రిక్వైర్మెంట్ ఉంటే ఈ వీడియోని వాళ్ళకి షేర్ చేయండి. తప్పకుండా వాళ్ళకి ఉపయోగపడుతుంది అనమాట. ఈ హౌస్ కూడా మంచి డైమెన్షన్తో వస్తున్న హౌస్ అండి. 150 గజాలు. మీకు ఫేజింగ్లో వచ్చేసరికి 30 ఉంటుంది. విడ్త్ వచ్చేసరికి 45 ఉంటుందన్నమాట. 30/45 సైజెస్ అన్ని మంచి డైమెన్షన్తో ఉన్న హౌస్. క్లియర్ కట్గా చూసుకోవచ్చు. మనం ఫ్రంట్ ఎలివేషన్ చూస్తున్నాము. చాలా సూపర్గా అయితే ఇచ్చారు. గ్రౌండ్ ఫ్లోర్లో వచ్చేసరికి 1 BHK పోర్షన్ ఇచ్చారు. యాక్చువల్గా చాలా మంది బిల్డర్స్ 2 BHK ఇస్తారు. అప్పుడు పార్కింగ్ అనేది తగ్గిద్ది అనమాట మనకి. వీళ్ళు ఏం చేశారంటే పార్కింగ్ స్పేస్ పెంచుకోవడానికి 1 BHK ఇచ్చారనమాట. పిల్లర్స్తో కట్టిన హౌస్ ఫ్రెండ్స్ ఇది. మీరు చూసుకోవచ్చు. రైట్ సైడ్ చూసుకుంటే మనకి స్టెప్స్ అయితే ఇవ్వడం జరిగింది. స్టెప్స్ కింద వచ్చేసరికి మనకి ఎక్స్ట్రా స్పేస్ మనకు వాష్ ఏరియా కూడా వాడుకోవచ్చు. అలాగే ఎక్స్ట్రా మనకు బాత్రూమ్ కూడా వాడుకోవచ్చు అనమాట. విత్ గ్రిల్స్తో పాటు ఇచ్చారు. టోటల్ హౌస్ వచ్చేసరికి వర్క్ అనేది టోటల్గా కంప్లీట్ అయిందండి. ఎటువంటి పెండింగ్ వర్క్ అయితే లేదనమాట. మీరు తీసుకోగానే రెడీ టు మూవ్ ఉండొచ్చు అనమాట. ఇది క్లియర్ కట్గా చూసుకోవచ్చు. మనకు ఈ పార్కింగ్ ఏరియాలో కూడా మీరు చాలా నీట్గా ఫాల్ సీలింగ్ అనేది డిజైన్ చేయడం జరిగింది. మీరు చూసుకోవచ్చు క్లియర్గా. ఇది పార్కింగ్ ఏరియా అండి. ఆల్మోస్ట్ ఆల్ 2 కార్స్ మనం పార్క్ చేసుకోవచ్చు. అలాగే మల్టిపుల్ బైక్స్ కూడా పార్క్ చేసుకోవచ్చు అనమాట. మనకు ఫ్రంట్ స్పేస్లో కూడా మనకి రోడ్ పైన కూడా మనకి ఈజీగా పార్క్ చేసుకోవడానికి వీలుగా అయితే ఉంది. పార్కింగ్ విషయంలో ఎటువంటి ప్రాబ్లం లేదు. 100% వాస్తు ప్రకారంగా అయితే ఈ హౌస్ అనేది కన్స్ట్రక్ట్ చేయడం జరిగింది. ఈ హౌస్కి వచ్చేసరికి బోర్వెల్ అవైలబుల్ ఉంది, సంప్ అవైలబుల్ ఉంది. డ్రింకింగ్ వాటర్ కనెక్షన్ కూడా మనకి ప్లంటీ ఆఫ్ వాటర్ అయితే ఇక్కడ ఉన్నాయన్నమాట. గ్రౌండ్ ఫ్లోర్లోని మెయిన్ డోర్ ఎలివేషన్ చూస్తున్నాము. ఇది ఇండియన్ టేక్వుడ్తో చేశారు. గ్లాస్ వర్క్ వచ్చిన తర్వాత ఫినిషింగ్ అనేది చాలా సూపర్గా అయితే ఉంటుంది. మీకు లెఫ్ట్ సైడ్ వచ్చేసరికి మీకు బోర్వెల్ ఇవన్నీ బ్యాక్ సైడ్ అయితే ఇవ్వడం జరిగింది. క్లియర్గా చూసుకోవచ్చు. ఇక్కడ బోర్ వాటర్, దానికి సంబంధించిన సంప్ అయితే బ్యాక్ సైడ్ ఇచ్చారు. ఇక మెయిన్ డోర్ ఓపెన్ చేసిన తర్వాత లోపలికి వెళ్ళి చూపిస్తాను ఈ పోర్షన్ ఎలా ఉందనేది. మనం మెయిన్ డోర్ నుంచి లోపలికి ఎంటర్ అవ్వగానే స్పేసెస్ హాల్ అయితే ఇచ్చారు. విత్ సీలింగ్, ఫాల్ సీలింగ్ అయితే ఇవ్వడం జరిగింది. ఆల్మోస్ట్ ఆల్ టోటల్ వర్క్ కంప్లీట్ చేసి ఇచ్చారనమాట. లెఫ్ట్ సైడ్ చూసుకుంటే వెంటిలేషన్ కోసం విండో కూడా ప్రొవైడ్ చేయడం జరిగింది. స్లైడ్ విండోస్ ఇచ్చారు. వాటికి మెస్కిటో మెష్ కూడా ప్రొవైడ్ చేయడం జరిగింది అనమాట. ఇది వచ్చేసరికి మీకు టీవీ యూనిట్ అండి. ఇది బెడ్రూమ్ యొక్క డోర్ అనమాట. అలాగే ఇది మన బ్యాక్ సైడ్ వెళ్ళిపోవడానికి డోర్ అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది. ఇది పూజా మందిర్ స్పేస్. ఇది ఇటు కిచెన్ ఏరియా అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది. ఈ హౌస్ యొక్క ప్రైస్ వచ్చేసరికి 1,30 lakhs కోట్ చేయడం జరుగుతుంది. నెగోషియబుల్గా కోట్ చేయడం జరుగుతుంది. నెగోషియేషన్ అనేది 2 పాయింట్స్ మీద ఉంటాయండి. ఫస్ట్ మీరు వచ్చి చూసి నచ్చిన తర్వాత మీరు ఓనర్తో మాట్లాడుకోవచ్చు. సెకండ్ వచ్చేసరికి మీరు ఇచ్చే పేమెంట్ మోడ్ని బట్టి నెగోషియబుల్ అనేది చేయడం జరుగుతుంది అనమాట. ఇది బెడ్రూము విత్ అటాచ్డ్ వాష్రూమ్ అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది. అలాగే వెంటిలేషన్ కోసం విండో కూడా ప్రొవైడ్ చేయడం జరిగింది అనమాట. ఇది అటాచ్డ్ వాష్రూమ్. అన్నిటి ఫిట్టింగ్ పార్ట్స్ అయితే ఇచ్చారు. వెస్ట్రన్ స్టైల్ అయితే ఇవ్వడం జరుగుతుంది. ఇది గ్రౌండ్ ఫ్లోర్కి సంబంధించిన టోటల్ డీటెయిల్స్. ఫస్ట్ ఫ్లోర్కి వెళ్దాము. ఫస్ట్ ఫ్లోర్ కూడా చాలా సూపర్గా అయితే ఉంది. ఓనర్ పోర్షన్ ఇచ్చారు. పిల్లర్స్తో కట్టిన హౌస్. మీకు నెక్స్ట్ ఫ్లోర్ కూడా మనం కావాలనుకుంటే కన్స్ట్రక్ట్ చేసుకోవచ్చు అనమాట. మన స్టెప్స్ చూసుకోవచ్చు. మీరు ఐరన్ గ్రిల్స్ అయితే ఇచ్చారు.
టోటల్ వర్క్ అనేది మీకు కంప్లీట్ చేయడం జరిగిందనమాట. ఎటువంటి పెండింగ్ వర్క్ అయితే లేదు. ఇప్పుడు మనం ఫస్ట్ ఫ్లోర్ మెయిన్ డోర్ చూస్తున్నాము. ఇది కూడా మీకు ఇండియన్ డెకోర్తో చేశారు. రైట్ సైడ్ మనకి టెర్రస్కి వెళ్ళే భాగానికి స్టెప్స్ అయితే ప్రొవైడ్ చేయడం జరిగిందనమాట. ఈ పోర్షన్ వచ్చేసరికి మీకు 2 BHK పోర్షన్ అయితే ప్రొవైడ్ చేయడం జరుగుతుందండి. 2 బెడ్రూమ్స్, హాల్, కిచెన్తో పాటు మనకి పూజా రూమ్ కూడా ప్రొవైడ్ చేయడం జరిగింది. సీలింగ్ ఫాల్ సీలింగ్ ఇచ్చారు. చాలా స్పేసియస్ హాల్ అయితే ఉంది, చూసుకోవచ్చు మీరు. లెఫ్ట్ సైడ్ చూసుకుంటే వెంటిలేషన్ కోసం 2 విండోస్ అయితే ప్రొవైడ్ చేశారు. బ్యాక్ సైడ్ వచ్చేసరికి మనకి డోర్ అయితే ఉంది. ఇది వచ్చేసరికి పూజా రూము. మీకు ఇది ఫస్ట్ బెడ్రూము, కామన్ వాష్రూము, సెకండ్ బెడ్రూమ్. 1 by 1 నేను క్లియర్గా చూపిస్తాను. ఫస్ట్ బెడ్రూమ్కి మనం ఎంటర్ అవుతున్నాము. ఫస్ట్ బెడ్రూమ్ వచ్చేసరికి మీకు చాలా స్పేసెస్గా అయితే ఇచ్చారు. ఫాల్ సీలింగ్తో అయితే ఇవ్వడం జరిగింది. అలాగే విత్ అటాచ్డ్ వాష్రూమ్ అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది అనమాట. చూసారు కదా, ఇది ఫస్ట్ బెడ్రూము. ఇప్పుడు మనం కామన్ వాష్రూమ్కి మూవ్ అవుదాం. ఇక్కడ హ్యాండ్ వాష్ సింక్ అయితే వస్తుంది. ఇది కామన్ వాష్రూమ్ యొక్క డోరు. కామన్ వాష్రూమ్, సెకండ్ బెడ్రూమ్ అనమాట ఇది. ఈ హౌస్ యొక్క ప్రైజు 1,30 lakhs చెప్పడం జరుగుతుంది. మీకు ఈ ప్రైస్లో 80% లోన్ వస్తుందన్నమాట. HMD అప్రూవ్డ్ కాబట్టి మీకు 80% లోన్ వస్తుంది. మీ ప్రొఫైల్ సహకరిస్తే 85% కూడా లోన్ వస్తుంది. రెడీ టు మూవ్ హౌస్, ఎటువంటి పెండింగ్ వర్క్ అయితే లేదు. టోటల్ వర్క్ అనేది కంప్లీట్ చేసి మీకు రెడీగా ఉంచారనమాట. మీకు కబోర్డ్స్ అవి చేయించుకోవాలనుకుంటే మీరు ఇంకా టైం తీసుకోవాల్సి వస్తుంది. ఇది మనకు పూజా రూమ్ సపరేట్ డోర్తో అయితే ఇవ్వడం జరిగింది. అలాగే ఇటు వచ్చేసరికి మీకు ఇది కిచెన్ ఏరియా అండి. ఈ డోర్ వచ్చేసరికి మీకు వాష్ ఏరియా అండి. ఇది వాష్ ఏరియా. ఇది టోటల్గా గ్రౌండ్ ఫ్లోర్కి సంబంధించిన పోర్షన్. ఇప్పుడు మనం టోటల్ టెరెస్ ఏరియా చూసిన తర్వాత వీడియో అయితే ఇంతటితో క్లోజ్ చేస్తాను. ఇప్పటివరకు వీడియోని లైక్ చేయకపోతే లైక్ చేయండి. మీ సపోర్ట్ని మాకు లైక్ ద్వారా తెలియచేయండి. అలాగే మన ఛానల్ని మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే రెగ్యులర్గా ఫాలో అవ్వండి. మంచి మంచి ప్రాపర్టీస్ అయితే వస్తాయి. డైరెక్ట్ ఓనర్ నెంబర్స్తో అయితే ఇవ్వడానికి అయితే ట్రై చేస్తున్నాము. అలాగే మనం పెయిడ్ ప్రమోషన్ కూడా చేస్తున్నాం ఫ్రెండ్స్. మీ యొక్క ప్రాపర్టీని మీరు మా ద్వారా ప్రమోట్ చేసుకోవాలనుకుంటే కింద డిస్క్రిప్షన్లో ఛానల్ నెంబర్ ఉంటుంది. ఆ ఛానల్ నెంబర్కి వాట్సాప్ చేయండి. మేమే రెస్పాండ్ అయ్యి మీ యొక్క ప్రాపర్టీ యొక్క డీటెయిల్స్ తీసుకుని షూట్ చేసి పెడతాం అనమాట. అలాగే మీ యొక్క రిక్వైర్మెంట్, మీరు కస్టమర్ అయితే మీరు యొక్క రిక్వైర్మెంట్ ఈ వీడియో కాకపోతే మీ వేరే ఏరియా అయితే కామెంట్ ద్వారా తెలియచేయండి. తప్పకుండా ఆ రిక్వైర్మెంట్ కూడా ఫుల్ఫిల్ చేయడానికి ట్రై చేస్తాం. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. టేక్ కేర్. బై బై.